చదవబడిన లేఖన భాగం ఒకసారి గమనిస్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం నుండి 36 వరకు చదువుగా మనం విన్నాం. ఈ భాగంలో మనము గమనిస్తూ ఉన్నప్పుడు 27వ వచనంలో దైవజనుని గురించి రాయబడుతుంది. ఆ దైవజనుని పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కొంతమంది దైవజనులు ఉంటారు, వారి పేర్లు గ్రంథంలో రాయబడలేదు, కానీ వారు చేసిన పనులు మాత్రం లిఖించబడ్డాయి. ఎందుకో దేవుడు వారి పేర్లు రాయనలేదు, కానీ వారి పరిచర్య మాత్రం నేటికి కూడా మనం ధ్యానం చేయగలుగుతూ ఉన్నాం. దేవుడు ఎప్పుడు దైవజనుల్ని మన దగ్గరికి పంపుతూ ఉంటాడు, ఏ సమయాల్లో పంపుతూ ఉంటాడు. దేవుడు మానవుల ఎడల ప్రేమ చూపేవాడు. అయోగ్యులైన మానవులు దేవుని యొక్క సన్నిధానంలో బ్రతుకుతూ ఉన్నారంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధానంలో వినమ్రంగా జీవిస్తూ ఉండాలి. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఆలోచించకూడదనేది 2వ ఆజ్ఞ. ఆజ్ఞను మనకి ఇస్తూ ఉన్నాడు ప్రభు. ఆయన నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని అంటే ఆయన సన్నిధానంలో ఆయన పేరు పెట్టి పిలువబడుతున్న దేవుని బిడ్డలు, విశ్వాసులు, ఆయన మహిమ కొరకు బ్రతకాల్సిన వారు ఆయనకు బాధ కలిగించే రీతిలో జీవించకూడదు. ప్రియమైన సంగమా, దేవుడు మనకి తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృప అంటే అయోగ్యులైన వారికి ఉచితంగా ఇచ్చే బహుమానం అన్నమాట, కానుక. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు బట్టలు లేకుండా ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఫారినర్స్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బట్టలు కొనడానికి వారు ఆసక్తి చూపుతారు. పూర్వకాలంలో మిషనరీస్ అలాగే చేసేవారు కదా, చిన్నపిల్లలను చూసి లేకపోతే వాటికి అన్నీ కొనివ్వడం. స్కూల్ పిల్లలకైతే స్కూల్కి వెళ్ళే బ్యాగ్స్, వాళ్ళకి కావాల్సిన బుక్స్, బట్టలు అన్నీ కొనివ్వడం. అంటే కనికరంతో కూడినది అనమాట. ఫోన్లే వీరు తీసుకుంటారు, వీరికి లేవు కదా, వీరికి ఇవ్వాలి అనే ఆశ కొంతమందిలో ఉంటూ ఉంటుంది. ప్రియమైన సంగమా, దేవుడు కూడా అదే రీతిగా అయోగ్యులైన మానవులకు తన కృపను ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. ఆ కృప ఏంటంటే సిలువలో మీద వేలాడిన యేసు ప్రభు బలియాగం అనమాట. ఆ బలియాగం ద్వారా ఆయన కార్చిన ఆ రక్తము మనకు ఒక యోగ్యతనిస్తూ ఉంది ప్రభు సన్నిధానంలో బ్రతకడానికి, ఆయన సన్నిధానంలో నిలబడడానికి మనకు ఒక అర్హతను ఇస్తూ ఉంది. ప్రియమైన సంగమా, ప్రభు సిలువ మీద వేలాడుతున్న సందర్భంలో 2 చేతులు అటొక చెయ్యి ఇటొక చెయ్యి లాగబడింది, మేకులతో కొట్టబడింది. ఆ కర్రకు, నిలువు కర్రకు కూడా ఆయన పాదాలు మేకులకు కొట్టబడ్డాయి. కాళ్ళు కూడా ఒద్దికగా ఒకదాని మీద ఒకటి పెట్టబడి మేకులతో కొట్టబడ్డాయి. ప్రభువు ఎక్కడ కూడా ఆయన అవమానకరమైన రీతిలో చంపబడుతున్నాడని యాజకులు, అక్కడ ఉన్న వాళ్ళు సంతోషించారు, రోమా సైనికులు. కానీ ప్రభువు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని వారు గమనించలేకపోయారు. ప్రభు ఆ రీతిగా తన ప్రాణాన్ని సిలువ మీద పెట్టడం ద్వారా నీకు నాకు ఆయన నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక అహేయమైన మరణం సిలువ అంటే. సిలువ మరణం అనేది ఘోరమైన మరణం. సిలువను చూడడానికి కూడా ఆ దినాల్లో ప్రజలు భయపడేవారు. బహిరంగ ప్రాంతాల్లో రోమా ప్రభుత్వం సిలువ మరణాలు విధిస్తూ ఉండేది. ఎందుకనంటే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకులు ఎవరైనా ఉంటే ఆ రీతిగా వారు వేలాడదీయబడేవారు. చనిపోయేంత వరకు కూడా వారికి నీళ్ళు ఇవ్వరు, దాహానికి ఇవ్వరు, చంపకుండా వారికి సిలువ మీద వేలాడదీసేవారు. చనిపోయేంత వరకు కూడా ఎవరు కూడా మనుషులకి ఏమి ఇవ్వకూడదు. ప్రియమైన సంగమా, ఆ రోజు పస్కా పండుగ కాబట్టి యేసు ప్రభుని అక్కడ వారు బల్యంతో పొడవడానికి ప్రయత్నించారు, బల్యంతో పొడిచారు. ఆయన గాయంలో నుండి రక్తము నీళ్ళు వచ్చినాయి అని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. 2 దొంగలు కూడా కాళ్ళు విరగొట్టిన వారు చనిపోవడం జరిగింది. ఆ రోజు పరిశుద్ధ పస్కా దినం కాబట్టి ఆ రీతిగా రోమా సైనికులు చేయడం జరిగింది. ప్రియమైన సంగమా, సిలువ మరణం అనేది ఘోరమైన యాతన, వేదన, శ్రమ. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెడుతూ ఉన్నాడు. మేకులతో కొట్టబడ్డాడు, రక్తం కారుతూ ఉంది. చివరి బొట్టు వరకు అది
కారుతూనే ఉంది. ఆ ప్రతి బొట్టు కూడా ఇప్పటికీ కూడా కారుతూనే ఉంటుంది కొంతమంది జీవితాలు. ఎందుకంటే మారు మనసు లేని జీవితాలు, క్షమాపణ లేని జీవితాలు, దేవుని ఎడల భయభక్తులు లేని జీవితాలు. ప్రియమైన సంగమా, ఆ విలువ తెలియకుండా అనేక మంది క్రైస్తవులు జీవిస్తూ ఉంటారు. ప్రియమైన సంగమా, చదవబడిన ఈ భాగంలో మనం ఒకసారి గమనిస్తే ప్రభు ఒక దైవజనుడిని యాజకుడైన ఏలీ యొద్దకు పంపుతూ ఉన్నాడు. ఏలీ యాజకుడు అహరోను వంశంలో నుండి వచ్చినవాడు. దేవుని సన్నిధానంలో ప్రధాన యాజకుడు. షిలోహు అనే ప్రాంతంలో ఒక కొండ, ఆ షిలోహు అనే ప్రాంతంలో యాజకుడు యాజకత్వం జరిగిస్తూ ఉన్నాడు. ఈ యాజకుడి సమయంలోనే హన్నా వచ్చి ప్రార్థిస్తూ ఉంటుంది. నాకు ఒక కుమారుని ప్రభువాన్ని కల్పిస్తానని, నాకు కుమారుని ఇస్తే అని చెప్పి మొక్కుకుంటూ ఉంటుంది ఆ ప్రాంతంలో. ప్రియమైన సంగమా, అదే యాజకుడు అనమాట. ఆ యాజకుడికి దేవుడు ఒక వర్తమానాన్ని పంపుతూ ఉన్నాడు. 2 సందర్భాల్లో దేవుడు మన దగ్గరికి వర్తమానాన్ని పంపుతాడు. ఒకటి ఆశీర్వాదమును మనకి తెలియచేయడానికి, రెండవది మనల్ని సరిచేసుకోమని హెచ్చరించడానికి. సరిచేసుకోమని హెచ్చరించినప్పుడు దేవుడు వినకపోతే 3వ మారు మరలా దేవుడు వర్తమానం పంపుతాడు. ఆ వర్తమానం ఏంటంటే శిక్షాదండం అన్నమాట. దేవుడు విధించే తీర్పు అది అమలు చేయబడుతూ ఉంటుంది. ఈ సమయంలో యాజకుడని లేదు, ఎవరు అని కూడా లేదు. దేవుని సన్నిధానంలో నిలవబడి యాజకత్వమును జరిగించే ప్రధాన యాజకుడైన దేవాలయపు ద్వారము యొద్ద నిలవబడి దేవుని సన్నిధానంలో కాపులాదారుడిగా ఉండే ద్వారపాలకుడైనా సరే ఎవరికైనా ఒకటే తీర్పు దేవుడు విధిస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, ఏలీని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు కొన్ని మాటలు ఏలీతో తన యొక్క సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సేవకుడు వచ్చాడు. దేవుడు చెప్పే మాట ఎలా ఉంటుందంటే, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, దైవజనుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా నిన్ను గూర్చి అనే మాటను అక్కడ ఉపయోగిస్తున్నాడు. నిన్ను గూర్చి ప్రభు మనను గురించి ఏం సెలవిస్తూ ఉన్నాడు అని మనం ఎదురు చూసే సందర్భంలో ప్రభు నాకేం ఆశీర్వాదం ఇస్తాడు, నన్ను ఏం చేయమని ఆయన కోరుతూ ఉన్నాడు అని సందర్భంలో మనం మన ఆయన సన్నిధానంలో మనం జీవించాలి. అలా కాకుండా దేవుని బిడ్డలుగా ఉన్న సందర్భంలో దేవుడే తన సేవకుని మన దగ్గరికి పంపుతూ ఉన్నాడంటే ఏదో ముఖ్యమైన సమాచారం మీద అయ్యి ఉంటుంది. ఎందుకంటే మనం అందరం ఈ లోకంలో జీవించడం లేదు, లోకంలో జీవిస్తూ దేవుని రాజ్యంలో మనము సభ్యులుగా ఉన్నాం. ఇది మన కంటికి కనబడని రాజ్యం. ఈ భౌతిక సంబంధమైన భూలోక రాజ్యంలో మనం జీవించడానికి ఎంతో ప్రాకులాడుతూ ఉంటాం. కానీ దేవుడు మనం ఎలా చూస్తాడంటే ఆయన రాజ్యంలో ఒక సభ్యుడిగా సభ్యురాలిగా విశ్వాసుని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, ఈ దేవాలయం అనేది దేవుని రాజ్యానికి ఒక నమూనాగా ఉంది. మీరు గమనించండి, ఎవరైనా సరే దేవాలయంలో సమానులే, అందరూ సమానులే. ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఆరాధన చేసుకోవచ్చు. దేవుని రాజ్యం కూడా అంతే, అందరూ సమానమే. అందరికీ సమానమైన ఆధిక్యత అనేది దేవుడు ఇస్తూ ఉంటాడు. ఏ ఆలయమైనా సరే అంతే. ప్రతి దేవాలయం కూడా దేవుని రాజ్యానికి ఒక నమూనా అనమాట. ఇక్కడ కనబడుతున్నది రేపటి దినాన పరలోకంలో విశ్వాసులు చూడగలుగుతూ ఉంటారు. ప్రియమైన సంగమా, మన దేవుడి రాజ్యంలో నివసించే వారికి దేవుడు ఇచ్చే వర్తమానం ఎలా ఉంటుంది మనం పరిశీలించుకోవాలి. ఏలీకి ఇస్తూ ఉన్నాడు, నిన్ను గూర్చి చెప్తున్నాడు అన్నాడు. ఇంకొకరి గురించి కాదు, నిన్ను గూర్చి సెలవిచ్చినది ఏమనగా, సెలవిచ్చిన వాడు ఎవరు? యెహోవా దేవుడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. ఇందాక పాట పాడేటప్పుడు ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు అని పాట పాడుతూ ఉన్నారు. ఆ పాడిన సమయంలో కొన్ని సందర్భాల్లో దేవుడు మనం మర్చిపోయేలా చేస్తాడు గతాన్ని. ఎందుకంటే ఆ పడ్డ బాధలు, ఆ పడ్డ వేదన, ఆ కష్టము అవన్నీ కూడా దేవుడు తుడి చేస్తాడనమాట. మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు, మనసును శుద్ధి చేస్తాడు, గాయాలన్నీ కూడా ఆయన మాన్పుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రభువు ఇశ్రాయేలు ఇంటి వారికి చెప్పేది ఏంటంటే, ఐగుప్తులో వారి యొక్క స్థితిగతులను దేవుడు మర్చిపోవద్దని చెప్తూ ఉన్నాడు. స్థితిగతులు అంటే ఏమిటి?
వారు అనుభవించిన కష్టాలు, పరిస్థితులు అవన్నీ కూడా ప్రభు ఏమంటున్నాడు, నీ పితరుని ఇంటివారు, పితరుని ఇంటివారు అన్నాడు. ఇంటివారు దేవుడు ఇప్పుడు కుటుంబంగా చూడటండి, ఇంటివారుగా ఆయన ఎంచుతూ ఉంటాడు. వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సమాజం అంతటిని కూడా ఇంటితో ఆయన పోలుస్తూ ఉన్నాడు. నీ పితరుని ఇంటివారు ఎవరు? యాకోబు కుటుంబీకులు ఐగుప్తుకు వెళ్ళారు, వారి సంతానం అన్నమాట. ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంట్లో ఉండగా, ఫరో అనబడిన వాడు సాతానికి ప్రతిరూపంగా ఉన్నాడు, బానిసత్వానికి అధికారిగా ఉన్నాడు. దేవుని ప్రజలను బంధించిన స్థితిలో ఆ రాజు ఉంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఫరో అనేవాడు అప్రశాంతికి గుర్తుగా ఉన్నాడు. బాధించబడే ప్రజలకు అధికారిగా, బాధించేవాడిగా ఫరో ఉంటూ ఉన్నాడు. విశ్వాసులు జీవితాలు కొన్ని సందర్భాల్లో ఫరో యొక్క అధికారంలో ఉంటూ ఉంటాయి, కానీ దేవుడు ఆ జీవితాలని విడిపిస్తూ ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైంది. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంట? శ్రమలో ప్రత్యక్షమయ్యాడు. వారు కన్నీటితో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. వేదనలో ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవుట అంటే కనిపించుట అని అర్థం. ఇప్పుడు చీకటి ఉంది కదంతా, ఇప్పుడు సడన్గా కరెంట్ వచ్చింది, లైట్ వెలిగిన వెంటనే ఏమైంది? లైట్ కనిపించింది మనకి. ప్రభు అంట ప్రత్యక్షమయ్యాడంట. మండుచున్న పొదలో సినాయి పర్వతం మీద దేవుని దూత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మోషేకి యెహోవా అని తన నామాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు అని చెప్పి అక్కడ రాయబడుతుంది ఆ దూతని గూర్చి. ప్రియమైన సంగమా, యెహోవా అని నామము దేవుడు మండుచున్న పొదలో ఉన్నావు ప్రత్యక్షమైనప్పుడు మోషేకి బయలుపరుస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి యాకోబు ఇంటి వారికి మాట చెప్పు, ఇశ్రాయేలు ప్రజలకి మాట చెప్పు అని అంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వర్షంలో ఉన్నప్పుడు నేను ప్రత్యక్షమయ్యాను అంటున్నాడు. 28వ వచనంలో, అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగినట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతని ఏర్పరచుకుంటుని. దేవుడు అహరోనును పిలుచుకుంటూ ఉన్నాడు. ముందుగా మోషేతో మాట్లాడాడు, అహరోనుని పిలిచాడు, అహరోనికి యాజకత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. మనము నిర్గమాకాండ గ్రంథం ఒకసారి చదువుదాం. నిర్గమాకాండ గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. నిర్గమాకాండం 40వ అధ్యాయంలో యాజకులను చదువునన్నా, వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి నీ అభిషేకం చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉంటున్న నేను అహరోను కుమారునికి ఇవ్వబడుతున్న వాగ్దానం ఇది. మనం 40వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 9వ వచనంలో కనబడుతుంది, మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరంలోను మనకి భాగం అంతా చూస్తున్న సందర్భంలో 40వ అధ్యాయంలో అభిషేకంను గురించి రాయబడుతుంది. యాజకులు చేయబడే అభిషేకం గురించి. ఆ సమయంలో దేవుడు యాజకులైన అహరోను కుమారుడికి ఇస్తున్న వాగ్దానం నిత్యమైన అభిషేకం అని చెప్తున్నాడు. నిత్యమైన అభిషేకం. ప్రేమైన సంగమా, దేవుడు నిత్యమైన అభిషేకం చేస్తున్నాడు. దానికి ముగింపు లేదు, ఎవరు కూడా దాని నుండి తీసివేయలేరు. కోరహు తిరుగుబాటుని మనం గమనించినప్పుడు పోయిన వారంలో, ఆ కోరహు తిరుగుబాటులో అక్కడ జరిగింది ఏంటి? అహరోను యాజకత్వాన్ని తృణీకరించినప్పటికీ కూడా దేవుడు అహరోను కుమారునికి ఆ యాజకత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను నీ పితరుని ఇంటి వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చాను, నాకు యాజకుడైనట్లు ఇశ్రాయేలు కుటుంబంలోనున్న గోత్రాలన్నింటిలో నుండి కూడా నేను అతన్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటికీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు అర్పించే హోమ వస్తువులన్నీ కూడా దేవుడు అహరోను ఇంటి వారికి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో అర్పించే ప్రతిదీ కూడా మనము సంఖ్యాకాండం మనం చదివితే 18వ అధ్యాయంలో
సంఖ్యాకాండం 18వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మోషే ద్వారా అహరోనుకి ఈ మాట చెబుతూ ఉన్నాడు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటిలో నా ప్రతిష్టార్పణలను కాపాడు అని నీకిచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. చాలండి, చూసారండి, దేవుడు అహరోనుతో చెప్తూ ఉన్నాడు, ఈ ప్రతిష్టార్పణలని నీకు ఇస్తూ ఉన్నాను అని. ప్రేమైన సంగమా, దేవుడు అదే ఇక్కడ ఏలీతో చెప్తూ ఉన్నాడు, దైవజనుడి ద్వారా నీకు ఇచ్చాను అంటున్నాడు. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చేది 29 నా నివాస స్థలంలో నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. ఇప్పుడు దేవుడు వారిని అర్పణం ఇస్తూ ఉన్నాడు, తీసుకుంటూ ఉన్నారు. అది దేవుడు ఇచ్చిన వంతే అది. కానీ దేవుడు ఒక నేరాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు అంత చేయట్లేదు అహరోనుకి. దేవుడికి అందులో నుంచి అహరోనుకి ఇవ్వాలి. అందులో ఇద్దరికి అర్పణంలో అది కూడా శ్రేష్టమైన భాగాలు ఉంటాయి. ప్రేమైన సంగమా, దేవుడికి అర్పించవలసినది దేవుడికి అర్పించాలి. దేవుడికి అర్పించడాన్ని వీరు ఇక్కడ తీసుకుంటూ ఉన్నారు. ఏది కుటుంబీకులు. దేవుడు అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, నా నివాస స్థలంలో నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. తృణీకరిస్తూ ఉన్నారంట. దేవుడు ఇచ్చింది వారు తీసుకోవాలి, కానీ దాన్ని తృణీకరిస్తున్నారు. ఇంకొక మాట అంటున్నాడు, మిమ్మల్ని క్రొవ్వబెట్టుకున్నట్టుకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏమన్నాడండి, మిమ్మల్ని క్రొవ్వబెట్టుకున్నట్టుకై. ఏలిని గమనిస్తే ఏలి చాలా స్థూలకాయుడు అంటాం. స్థూలకాయుడు. ఫిలిష్తీయులతో జరిగే యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, మాంసం పక్కబడింది. వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో ఏలి ఆ వర్తమానాన్ని విని వెనకబడిపోయాడంట, మెడ విరిగి చెప్పాడు. ఎందుకంటే ఏలి స్థూలకాయుడు, బహు స్థూలకాయుడు. ప్రేమైన సంగమం, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని క్రొవ్వబెట్టుకుండగా మాటను ప్రభు ఉపయోగిస్తున్నాడు. మనకి కొన్ని మాటలు, మనకి ఇటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభు చాలా సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం మనం చదివితే, యెహెజ్కేలు గ్రంథంలోనైతే ప్రభు చాలా ఓపెన్గా మాట్లాడతాడు. ఎంతమంది మీరు బైబిల్ చదువుతున్నారో నాకైతే తెలియదు, కానీ చదివే కొద్దీ బాబోయ్ దేవుడు ఇలా కూడా మాట్లాడతాడా, ఇలా కూడా మనం అంటాడా అని అంటాడు. ఎందుకంటే మన యొక్క పాప క్రియలు దేవుడు చూస్తూ ఉన్నాడు. అవి బహిరంగపరచడానికి దేవుడికి ఎటువంటి బాధ ఉండదు. ఎందుకంటే నువ్వు నా సమూహంలో చేస్తావు కదా అని చెప్పి ఆయన ఎత్తి చూపుతూ ఉంటాడు. తన ఒక్కదానిలో కుమారుని శిలువ మీద బలిగా అర్పించాడు కదా, ఆయన ఇంట్లో ఉంచాడు. నీ పాపాన్ని నా పాపాన్ని దేవుడు బయట లేకుండా ఆయన ఊరికే ఉన్నాడు. ఆయన మనం బయటపరుస్తాడు. బయటపరిచినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఏ రీతిగా ఉంటుంది పరిస్థితి మనం ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఏలి కుమారుల పరిస్థితి మనకి కనబడుతూ ఉంటుంది. ఏలి కుటుంబం మీదకు వచ్చిన ఆ శాపం గురించి ఇక్కడ మనం తెలుసుకుంటే దేవుడి బిడ్డలు ఎంత జాగ్రత్తగా జీవించాలో మనకి అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైన సంగమం, ఈ 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తూ ఉంటే 12వ అధ్యాయంలో ఒక మాట కనబడుతూ ఉంది. చదవండి, 2వ అధ్యాయం 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై ఎలా ఉన్నారంటే అండి, యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైంది. యెహోవాను ఎరుగని వారై మీరు ఏం చేస్తున్నారండి, దేవుని ఆలయంలో దేవునికి యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు యాజకుడికి దేవుని గురించి తెలియకుండా ఉండదా? ప్రభు ఏమని చెప్తున్నాడనంటే, ఇక్కడ వాక్యం ఏమని రాయిస్తున్నాడు, యెహోవాను ఎరుగని వారై ఉన్నారంట. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉంది. తన కుమారుడికి అతను ఏం నేర్పించాలి, దేవుడి గురించి ఏం బోధిస్తూ ఉన్నాడు. తన తర్వాత తన కుమారుడు కూడా అభిషేకం ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారులు కూడా యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానంలో
ఆయన కుటుంబీకులు ఏ రీతిగా జీవించాలి. అనేక మంది విశ్వాసులు ఏది కుమారులాగా ఉంటారండి, ఆలయానికి వస్తారు, ఇరుగని రీతిలో ఉంటారు, యాజకత్వం కూడా చేయగలుగుతూ ఉంటారు. ప్రియమైన సంగమా, మిక్కిలి దుర్మార్గులను గాయపడుతుంది. మిక్కిలి దుర్మార్గత అనే మాటని ఇక్కడ ప్రభువు వాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మన యొక్క దోష క్రియలు ప్రభువు చూడకుండా ఉంటాడా? మన యొక్క పాప క్రియలు దేవుడు ఎరుగకుండా ఉంటాడా? అయ్యో, మనము జాగ్రత్తగా మనం ఉండాలి, లేకపోతే మనకి ఎంత శ్రమ. మనము ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్టే ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉంటుంది. ఇర్మియా 9:2 వచనంలో, నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహంలో ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు తన సేవకుడి ద్వారా. ఏమన్నాడంటే, నా జనులందరూ ద్రోహుల సమూహమై ఉన్నారంట. ద్రోహుల సమూహమై ఉన్నారన్నాడు. 3వ వచనం చూస్తే, వెన్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుచున్నారు. దేశంలో తమకున్న బలమును నమ్మకంగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక, చదవండి, నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయించు ప్రవర్తించుచున్నారు. చూసారండి, ప్రభు ఏమని చెప్తున్నాడు? నన్ను ఎరుగక కీడు వంట కీడు చేయించు ప్రవర్తించుచున్నారు. ప్రియమైన సంగమా, ఎవరంట? ఆయన జనులంట, ఆయనను ఎరుగకుంటారంట. ఈరోజు ప్రభు ఏలితో చెప్తున్నాడు అన్నమాట, నీ కుమారుడు నన్ను ఎరుగరు. ఏది నువ్వు నా సన్నిధానంలో యాజకత్వం జరిగిస్తున్నావు, ఎవరి ముందు చేస్తున్నావు? ఆ దేవుడు ఎవరు? ఆయన యొక్క ఘనత ఏమిటి? ఆయన ఎటువంటి గొప్పవాడు అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తీర్పును విధిస్తూ ఉన్నాడు. ఆయన మహారాజు తన తీర్పుని తన సేవకుడి ద్వారా ఏలికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2వ అధ్యాయం 13 చదివితే ఒక విషయం రాయబడుతుంది. జనుల విషయమై యాజకులు చేయించి వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకులు వారు 3 ముండ్లు గల కుంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ, తప్పెలలో కానీ, గోనలో కానీ, కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కుంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకును. షిలోహుకు వచ్చి ఇశ్రాయేలీయులందరికీ వీరు ఈలాగా చేయించు వచ్చింది. ఇక్కడ చదివినప్పుడు మనం గమనిస్తే దేవునికి అర్పించబడే బలి పశువులు అక్కడంట మాంసము ఉడికే సమయంలోనంట యాజకుడి పనివారు, లేదా యాజకుడికి సంబంధించిన వారు వచ్చి ఆ 3 ముండ్లు ఫోర్క్ ఉంటుంది కదండి, ఫోర్క్ ఉంటుంది కదా, మనము తింటాం, మన దగ్గరలో ఉంటాయి అటువంటివి అనమాట. అవి గుచ్చి మాంసాన్ని తీసుకునేవారంట. ఆ మాంసం ఉడికే సమయంలో. ప్రియమైన సంగమం, ఇక్కడ గమనిస్తూ ఉంటే ఇశ్రాయేలీయులందరి దగ్గర కూడా ఆ రీతిగా తీసుకుంటూ ఉన్నారు. అది దేవుడికి చెందవలసిన శ్రేష్టమైన పరిస్థితి. అది ఆ సమయంలో వారు తీసుకోకూడదు ఆ అర్పణను. ఇక్కడ ఏమని రాయబడుతుందో అంటే, యాజకుని వారు అంటాము, యాజకుని కొరకు అంట తన కొరకు తీసుకుంటున్నాడు అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. యాజకుడు తన కొరకు తీసుకుంటున్నాడు. నీకు ఏది ఇస్తాడు దేవుడు అదే తీసుకోవాలి, నీది కానిది నీది కాదు. ప్రియమైన సంగమా, ప్రభు ఈరోజు యాజకుడితో మాత్రమే కాదండి, విశ్వాసం కూడా మాట్లాడుకుంటున్నాడు. చాలా సందర్భాలు వాక్యం చెప్పేటప్పుడు రాష్ట్ర గారు ఈరోజు నా గురించి చెప్పాడు, అమ్మో కోరపు గురించి చెప్పాడంటే నేను ఉన్నాను ఏమనుకుంటారు. మరి యాజకుడి గురించి కూడా చెప్తున్నారు కదా, నాకేమవుతుందండి? వాక్యం ఉన్నది చెప్పాలి, అన్ని విషయాలు తెలియాలి కదా. దేవుడు మనకి ఏదైతే తెలియచేయాలనుకుంటున్నాడో అదే మాట్లాడతాడు. ప్రియమైన సంగమా, ఈ సంఘంలో ఈ సమయంలో మనం గమనిస్తూ ఉన్న సందర్భంలో యాజకుడు తన కొరకు శ్రేష్టమైన భాగాలను తీసుకుంటూ ఉన్నాడు. 14వ వచనంలో బొరుసులు కానీ, తప్పెరలు కానీ, గోనలో కానీ చదువుకున్నాం కదండి. 15వ వచనం, ఇదియుగాక వారు ప్రభువును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు అంటూ చెప్తాడంట. ఏమని? యాజకుడికి వండించుడికై మాంసం ఇమ్ము. ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలని అని చెప్తూ వచ్చాడు. అర్థమైంది కదండి, ఇక్కడ పచ్చి మాంసమే కావాలని అతడు చెప్పుచూ వచ్చును. 16వ వచనం, ఈ క్షణమందే వారు ప్రభువుని దహింతురు. ప్రజలు చెప్తారంట వాళ్ళతోటి, ఈ క్షణమందే వారు ప్రభువుని దహింతురు. తర్వాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకొని వచ్చినని వాటితో ఆ మనిషి చెప్పిన ఎడల ఆ పని అతను అంటాడంటే, యాజకుడి మనిషి అలాగ వద్దు,
ఇప్పుడే ఎవరును లేని ఎడల బలవంతం చేత తీసుకుందని, బలవంతం అనమాట, ఎక్స్ట్రాషన్, బై ఫోర్స్ అనమాట, తీసేసుకుంటారు దేవుని ఆత్మని దేవుడికి చెందాల్సింది. ఎవరు తీసుకుంటున్నారు? యాజకుడు తీసుకుంటూ ఉన్నాడు. ప్రేమైన సంగమం, బలవంతం చేత తీసుకుందునను అని రాయబడుతుంది ఇక్కడ 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయలేదు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైంది కనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదని. యెహోవా సన్నిధిని అంట వారి పాపం అంట బహు గొప్పదైపోయిందంట. అక్కడ మాట మనకు రాయబడుతుంది, వారి యవ్వనులు రాయబడుతుంది. యవ్వనుడు దేని చేత తన మార్గాన్ని, తన నడకను సరి చేసుకోగలుగుతాడు? దేవుని వాక్యమైన వెలుగులో అతను నడుచుకోవడం చేతే కదా. ప్రేమైన సంగమా, యవ్వనులు మాత్రమే కాదండి, మనం దేవుని సన్నిధానానికి చేరవలసిన వారము. ప్రభు ఈరోజు ఈ మాట మనతో చెప్తున్నాడేమో, ఒకవేళ వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయన అని చెప్పి ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏలీ కుమారుల యొక్క దోషమును అక్కడ ఎత్తి చూపుతూ ఉన్నాడు. అయ్యో ఎంత శ్రమ అండి! దేవుని ఇంటిలో దేవుని యొక్క కుటుంబం ఏ రీతిగా జీవించాలో కుటుంబీకులకు నేర్పకపోతే ఇంకెవరు నేర్పుతారు? తండ్రి నేర్పాలి, తల్లి నేర్పాలి. తండ్రి అనుకుంటాడు అమ్మ నేర్పుతుంది అనుకుంటాడు, భార్య నేర్పుతుంది అనుకుంటాడు. ఆమె ఏం చేస్తుంది? ఆమె కూడా నేర్పదు. పిల్లలు అలాగే ఎదుగుతూ ఉంటారు. అమ్మ నాన్న వెళ్తున్నారు, చర్చకొని వస్తారు, లోపలికి రారు, బయట కూర్చుంటారు. ఏం నేర్చుకుంటారు వాళ్ళు? కొంతమంది బయట కూర్చున్న శ్రద్ధగా వింటారు వాక్యాన్ని, లోపల కూర్చున్నా ఏం వింటారండి? మాట్లాడడానికి మనకు టైం ఎక్కడ ఉంటుంది? మనకి వినడానికి సమయం ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యం మనం ఎలా సరి చేసుకుంటాం? మనల్ని ఏదో అఫిషియల్గా వస్తాం అనమాట. చక్కగా బైబిల్ పట్టుకొని ఊపుకుంటూ వచ్చేస్తాం, ఇలా ఊపుకుంటా, క్లాస్ బుక్ అనమాట అది, ఇలా చెయ్యి ఊపుకుంటూ వస్తాం. లేకపోతే అసలు మనం బైబిల్ కూడా పట్టుకోం, 2 చేతులు ఊపుకుంటూ వచ్చేస్తాం మనం ఆలయానికి. ఎలాగ మనం పిల్లలకి నేర్పుతూ ఉంటాం. మనల్ని చూసి మన బిడ్డలు ఏం నేర్చుకుంటారు? మనల్ని చూసి మన బిడ్డలు ఎలాగ దేవుని రాజ్యానికి చేరగలుగుతారో మనం నేర్పకపోతే ఇంకెవరు నేర్పుతారు? ఏ దేవుని సంఘం యాజకుడు కూడా తన బిడ్డలకు సన్మార్గాన్ని నేర్పలేకపోయాడు. మనము 22వ వచనం, 23వ వచనం చదివితే, 24వ వచనం చదివితే ఇంకా ఘోరమైన కార్యాలు అక్కడ ఏలీ కుమారుడు చేసిన ఆ సంఘటన గురించి అక్కడ రాయబడుతూ ఉంది. 22వ వచనం, ఏలీ బహుముఖుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో క్షయించి అనే మాట చెవిని పడగా, వారు తప్పు చేశారు, చెయ్యని కూడని పాపాన్ని. ప్రేమైన సంగమా, అక్కడ చూడండి, ఏలీ అప్పుడు వారిని పిలుస్తున్నాడంట. వారిని పిలిచి ఎట్లా నేను ఏమంటున్నాడు? 23వ వచనం, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నువ్వు ఎప్పుడు చెప్పాలి? తప్పు చేసిన తర్వాత కాదు చెప్పాల్సింది. తప్పు చేయకముందు నువ్వు నేర్పాలి ఆ కార్యాన్ని, దేవుని సన్నిధానం ఏ విధంగా మనం బ్రతకాలి అని. ప్రేమైన సంగమా, ఏది తప్పంతా జరిగిపోయిన తర్వాత బాధపడుతున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఇలాంటి కార్యాలు మీరెందుకు చేయుచున్నారు అని. 22 చదివితే, నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు చేయుచున్నారు. రాజు నడిచినట్టే ప్రజలు నడుస్తారంటండి. పాస్టర్ గారు అలా ఉంటే సంఘం ఎలా ఉంటుంది? విశ్వాసులు అలా ఉంటే పిల్లలు, వారి కుటుంబాలు ఏ రీతిగా ఉంటాయి? యాజకుడు అలా ఉంటే ఇశ్రాయేలు కుటుంబం ఏ రీతిగా ఉండగలుగుతూ ఉంటుంది దేవుని సన్నిధానంలో? మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు ఓపెన్గా మాట్లాడతాడండి. మనం సిగ్గుపడిన అవసరం లేదు. మీరు ఇంకా చదివితే బైబిల్ ఇంకా మనకి బుర్ర తిరిగిపోద్ది అనమాట. బాబోయ్ అనుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం చదవండి మీరు, 1వ అధ్యాయం చివరి అధ్యాయం వరకు. మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు మాట్లాడే తీరు ఏ విధంగా ఉంటుందో ప్రతి మాట ఆయన రాయించాడు. దావీదు చేసిన పాపాన్ని కూడా రాయించాడు అక్కడ బైబిల్లో. అయ్యో నా బిడ్డ అని చెప్పి మూసేయలేదు దావీదుని. దావీదు చేసిన పాపం ఎలా చేశాడు, ఏ సమయంలో చేశాడు, ఇంకేం చేశాడు దావీదుని ఇంకా వివరంగా అక్కడ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసులు ఇవన్నీ ధ్యానం చేసుకొని తప్పిదాలు చేయకుండా దేవుడి సన్నిధానంలో ఏ రీతిగా జీవించాలని అనడానికి దేవుడు ఈ గ్రంథాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఒక మాట చెబుతూ ఉన్నాడు, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారని 25 అంటున్నాడు. ఈ మాట చూడండి ఒకసారి చదివేనండి జాగ్రత్తగా. 25వ వచనం,
నరునికి నరుడు తప్పు చేసిన ఎడల, విన్నారండి, నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయడు. ఒక మనిషి ఇంకొక మనిషికి అన్యాయం చేస్తే దేవుడు జోక్యం చేసుకుని తీర్పును విధిస్తాడంట. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయడు. ఏమంటాడండి? ఎవరైనా యెహోవా విషయంలో, ఏమంటాడండి? ఎవరైనా సరేనంట, యాజకుడు లేదు, ద్వారపాలకుడు లేదు, విశ్వాసం లేదు, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. విజ్ఞాపన మాట వాడుకున్నాడు. ఈ మాట ముందు చెప్పుడు చేసి ఉండాల్సింది కాదు. ఈ పని తన కుమారుడి కొరకు విజ్ఞాపన ఎప్పుడు చెయ్యాలి? ముందుగానే చేసి ఉండాల్సింది. యవ్వనంలోకి వచ్చారు వారు, యవ్వనస్తులు యాజకులుగా ఉన్నారు. చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు అక్కడ. కానీ ఖండించడం లేదు వారిని. తప్పు చేసిన తర్వాత ఖండిస్తూ ఉన్నాడు. విజ్ఞాపనం అనే మాటలు ఇక్కడ వాడుతూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, మనమంట యెహోవా విషయంలో, దేవుని విషయంలో మనం తప్పు చేస్తే మన కొరకు ఎవరు మొరపెడతారు? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసిన సందర్భంలో మోషే జోక్యం చేసుకునేవాడు, అయ్యా వీరి పాపాన్ని క్షమించు, లేకపోతే నా పేరుని జీవగంధంలో నుండి తీసివేయి ప్రభువా అనగలిగేవాడు మోషే. అది విజ్ఞాపన ప్రార్థన అంటే. ప్రేమైన సంగమా, అటువంటి ప్రార్థన ఎవరు చేస్తారు? నీ కొరకు మోషే ఉన్నాడా అక్కడ ఇక్కడ ప్రశ్న ఏలీ తన కుమారులకు వేస్తూ ఉన్నాడు. అయితే చదవండి. అయితే యెహోవా వారిని చంపదలచిండని కనుక వారు తమ తండ్రి యొక్క మొరను, చూసారండి, యెహోవా వారిని చంపదలచి ఉన్నాడంట. అయితే అని పెడుతూ ఉన్నాడు అక్కడ మాట. యెహోవా వారిని చంపదలచిండని కనుక వారు తండ్రి యొక్క మొర్రను వినకపోయేది. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఎంత మాట చెప్పినా వినరండి, వినరు. ఎంత చెప్పినా ఏదో ఒక దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడు ఆ సమయంలో గాయం అవుతుంది. అది మారడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఒక మాట ఈరోజు తన బిడ్డలుగా ఆయన చెప్తూ ఉన్నాడు అని అంటే వెంటనే సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే నీ కొరకు ఎవరు కూడా విజ్ఞాపన చేయరు. నీ భార్య కాదు, నీ భర్త కాదు, పాస్టర్ గారు కాదు, ఎవరైనా సరే ఎవరు కూడా విజ్ఞాపన చేయలేదు. ప్రభు ఈ రాత్రికాల సమయంలో కుటుంబాలకు చెప్తూ ఉన్నాడు, మన బిడ్డల్ని దేవుని మార్గంలో నడుపుదామని చెప్తూ ఉన్నాడు. తన బిడ్డల్ని యెహోవాకి ఎరుగకుండానే యాజకులను చేసేసాడు. ఆ స్థితిలో మనం ఉండొద్దని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లేకపోతే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. 26లో చదివితే, బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అదే స్థలంలో సమూయేలు కూడా ఉన్నాడు. ఎంత ఉంటుంది వయసు సమూయేలుకి? చిన్న పిల్లవాడండి. ఎంత ఉంటాడు? ఇంకా చిన్న బిడ్డలే చూపిద్దామంటే ఒక 3 to 5 years లోపల ఉంటాయేమో. అంత చిన్న పిల్లోడిని హన్న ఆలయంలో వదిలేసింది. యాజకులు పాపం చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లోడు అమ్మ నాన్న అనుకుంటా ఎక్కడో ఉన్నాడు, అదే స్థలంలో ఉన్నాడు. యాజకుడు ఉన్న స్థలంలోనే బయట పడుకున్నాడంటే ఆలయంలోనే పడుకునేవాడు సమూయేలు. ప్రియమైన సంగమా, మందసం ఉన్న చోట పడుకునేవాడు సమూయేలు. చూడండి, ఆ చిన్న బాలుడు జ్ఞానం లేని సమయంలోనే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. అమ్మని జ్ఞాపకం చేసుకోవటం లేదు. పాలు మానాడు, తీసుకొచ్చి దేవునికి అర్పించేసిందంతే తల్లి. ప్రేమైన సంగమా, మరి చిన్న బిడ్డకి తల్లి అలాగా వాక్యాన్ని నేర్పగలిగితే మరి ఇంకా మనం ఎలా నేర్పాలి పెద్దవాళ్ళకి? ప్రియమైన సంగమా, అందుకనే దేవుడు దైవజనుడిని పంపి ఈ వర్తమానాన్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఏమనంటూ ఉన్నాడంటే, నీవు నీ యొక్క కుమారులకు నువ్వు గొప్ప చేసుకుంటూ ఉన్నావు అంటున్నాడు. 29వ వచనంలో, నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు కదండి. అయ్యో నా కొడుకు, అయ్యో నా కూతురు అని చెప్పి, పర్లేదులే నాన్న, నువ్వు కూతురు మాట్లాడితే మాట్లాడవులే, పర్లేదులే సిగరెట్ తాగితే తాగలేదు. ఎంత చిన్న పొట్ట కూడా సిగరెట్ తాగుతారు. చిన్న పొట్టలు కూడా తాగుతారు. వాళ్ళ కర్మకాలే నాకే దొరుకుతూ ఉంటారు. ఎంత చిన్న పిల్లలు కూడా ఉంటారు. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకునాల్సింది, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సరి చేయమని చెప్తున్నాడు. దేవుడి కన్నా మన బిడ్డల్ని మనము ఎక్కువగా ఎంచకూడదంట. ఎక్కువగా ఎంచకూడదు. తప్పు చేశాడా కొట్టాలని చెప్తున్నాడు ప్రభు. దేవుడి వాక్యం అనే బెత్తంతో కొట్టాలి. వాడు చావద్దని
చావొద్దని నువ్వు కోరుకోవద్దు, చావమని కోరుకోవద్దంట. ప్రియమైన సంగమా, చావకుండా ఉండాలని దేవుడు దెబ్బకొట్టమని సరిచేయమని అక్కడ చెప్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ రాత్రికాల సమయంలో మన బిడ్డలు లేదా మన ఇంటికి వారిని దేవుడి కన్నా మనం అధికంగా మనం చూస్తూ ఉన్నామా? దేవుడికి ఇవ్వాల్సిన శ్రేష్టతను పిల్లలకి నేర్పించకుండా నువ్వు కూడా ఇవ్వాలి. నీ పవిత్ర హృదయం, నీ పవిత్ర ఆలోచన, నీ పవిత్ర మాట, నీ పవిత్రమైన నడక, నీ పవిత్రమైన క్రియ, ఇవన్నీ నువ్వు దేవుడికి ఇవ్వాలి అని మనం చెప్తూ ఉన్నామా? వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉన్నామా? గుడి నడక చేసుకుంటూ వచ్చి అమ్మ నాన్న ఒరే నానా అని పిలిస్తే సంతోషించే తండ్రులు ఎంతమంది లేరు, తల్లులు ఎంతమంది లేరు? మనం సరి చేయాలి. హన్న తన కుమారుని ఈ రీతిగా పెంచింది. చూస్తూ ఉన్నాడు ఏలి ఇక్కడ. ప్రేమైన సంగమా, అందుకే ఈ స్థితి వచ్చింది. దేవుడు నిందిస్తూ ఉన్నాడు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించున్న 30 వచనం, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడో తెలుసా? మనం ఒకసారి సంఖ్యాకాండ గ్రంథం తీసి 25వ అధ్యాయం తీస్తూ ఉన్న సందర్భంలో 25వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతూ ఉంది. 25వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు షిత్తీం అనే ప్రాంతంలో దిగినప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులు అన్య దేవతలతో అక్కడ వ్యభిచరించిన సందర్భం మనకు కనబడుతుంది. మోయాబు రాజుతో వ్యభిచారం అనే సంగతి 25వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. అయితే ఇక్కడ ఏమని రాయబడుతుందంటే 10వ వచనంలో, సంఖ్యాకాండ 25:10, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగా ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం మళ్లించెను కనుక నేను ఓర్వలేకయు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. ఏం చేశాడు ఇక్కడ? ఫీనెహాసు గురించి ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు ఈ ఫీనెహాసు అంటే? అహరోను మనమడు అంట. ఎలియాజరు కుమారుడు అంటే ఇతను. ప్రియమైన సంగమా, ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు అహరోనుకి మనవడు. ఈ పైభాగంలో మనం చదువుతూ ఉన్న సందర్భంలో ఒక యువకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మిద్యాను స్త్రీని తీసుకుని వచ్చిన సందర్భం 6వ వచనంలో కనబడుతుంది. ఇదిగో మోషే కన్నుల యుద్ధను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారముల ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల శ్రవ సమాజం యొక్క కన్నుల యుద్ధను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుడి యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చును. 7వ వచనం, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు చూచి సమాజం నుండి లేచి ఈటెను చేతబట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయిన. పాపం చేసినప్పుడు తెగులు అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఉదయమే కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఆ ఉప ముఖ్యమంత్రి గారి అధ్యక్షతలో మన రాష్ట్రంలోనంట ఈ తెగుళ్ళు వ్యాధులు అంటకుండా ప్రబలకుండా చర్యలు ఎలా తీసుకోవడం సమావేశం జరిగిందంట. ఇక్కడ మనం చూస్తే తెగులు అనేది ఇక్కడ రాయబడుతూ ఉంది. ఆ తెగులు నిలిచిపోయిందంట. పాపం వలన తెగులు అనేది వస్తుందని ఇక్కడ రాయబడుతూ ఉంది. దేవుడు అందుకనే ఒక నిబంధన చేస్తున్నాడు 12-13 వచనాల్లో. కాబట్టి నీవు అతనితో ఇట్లాను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయించున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమునకును కలిగిండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసిను. ఏం చేశాడు చూసాడండి? ఎలియాజరు గురించి ఏ విధంగా రాయబడుతున్న ఫీనెహాసు గురించి ప్రియమైన సంఘం ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఈరోజు మనకి ఆసక్తి ఉందా? కాసేపు వచ్చి టైం చూసుకుంటే మనం ఎప్పుడైపోతుందా అసలు అటువంటి పర్వాలేదు ఖచ్చితంగా రాసిస్తాను. మీరు వెళ్ళిన తర్వాత మీరు దేవుడిని అడిగినా పర్లేదు, సమయం అయిపోతుంది, ఒక 5 నిమిషాలు ఎక్కువ అవుతుంది కొన్ని సందర్భాల్లో. కానీ ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే ఫీనెహాసు ఆసక్తి కలిగి ఉన్నాడు, ఏలీ కుమారుడు ఆసక్తి లేరు. అందుకనే ఫీనెహాసుకి ఇచ్చిన ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇక్కడ
బాధపడుతూ ఉన్నాడు, వెనక్కి తీసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆ యొక్క మాట దేవుడు ఏలీతో దైవజనుడి ద్వారా చెప్తూ ఉన్నాడు. ఒక మాట చెప్తున్నాడు, వినండి అందరూ. 30వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను కనపరచు వారిని నేను కనపరుచుదును, నన్ను తృణీకరించువారు. మనం ఎలా జీవిస్తున్నాం దేవుడి సన్నిధిలో? నన్ను కనపరచు వారిని నేను కనపరుచుతున్నాను, నన్ను తృణీకరించువారు తృణీకరింపబడతారు. ఈరోజు జీవితం ఎలా ఉంది? ప్రభు సన్నిధానంలో ప్రభు ఒక పని నీకు చెయ్యొద్దు అని చెప్పాడంటే నువ్వు అది చేస్తూ ఉన్నావా? నువ్వు ఆ విధంగా చేస్తే నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు. ఎవరైనా తృణీకరిస్తున్నావు? జీవం గల దేవుని నీవు తృణీకరిస్తున్నావు అని అర్థం. అందుకని ప్రభు ఏమంటాడంటే, నన్ను కనపరచు వారిని నేను కనపరుచుదును. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి గొప్ప గొప్ప విచారిస్తూ ఉంటాడండి. ఎవరు కూడా ఊహించాలన్నమాట, అంత విచారిస్తూ ఉంటాడు. కానీ ఎక్కడో తప్పు ఉంటుంది. ఆ తప్పు చేసినాక మరలా పడిపోతాం. ఎంత గొప్ప విషయం ఉంటుందో అంతకన్నా గొప్పమైన అపజయం కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? మనం జీవితం ఆలయంలో ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా ఉందో చూసుకోవాలి, ఏ విధంగా ఉందో చూసుకోవాలి. ప్రియమైన సంగమా, మన జ్ఞాపకం చేసి వారిని నేను కనపరుచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. తర్వాత ఈ అధ్యాయంలో మనం చూసుకుంటే కింద భాగంకి వస్తే ఏలీ కుమారుని దేవుడు యాజకుల నుండి తొలగించేసిన సందర్భం మనకి కనబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, మనం బైబిల్ పట్టుకొని తిరిగినంత మాత్రమే, బైబిల్ పట్టుకొని దేవుడు నేను మారుస్తాడు అని చెప్పి లక్షల మంది వేల మంది ముందు నిలవబడి కేకలేసుకుంటూ మన గొంతు విప్పి మనం చెప్పినంత మాత్రాన మన వ్యక్తిగత జీవితం సరిగా లేకపోతే, ఆలయంలో మన నెరవడిక సరిగా లేకపోతే దేవుడు దెబ్బకొడతాడు. ఎవరైనా సరే యాజకుడినే వదలలేదని దేవుడు అలానే అన్ని అల్పులైన వారి ప్రియమైన సంగమ, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వర్తమానాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాడు. మన హృదయంలోకి మనం తీసుకుందామా? ఏ విధంగా మనం తీసుకుంటూ ఉన్నాం? నన్ను కనపరచే వారిని నేను కనపరుస్తున్నాడు. ఫీనిహాస్ దేవుడిని కనపరిస్తే ఏలి దాకా ఆ కుటుంబం వచ్చింది. ఇప్పుడు ఫీనిహాస్ లాగా ఏలి కుమారుడు లేదు కాబట్టి దేవుడు అక్కడ తీర్పుని విధిస్తూ ఉన్నాడు. ప్రేమ సంగమా, మన జీవితం ఎలా ఉంది? దేవునికి అంగీకారంగా ఉందా? దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుతున్నామా లేదా? ఎలా ఉంది మన జీవితం? ఒకవేళ మన జీవితం సరైన రీతిలో లేకపోతే సరి చేసుకుంటున్నాం, లేకపోతే దైవజనుడి ద్వారా మనం పంపిస్తాడో లేదో తెలియదు, కానీ దేవుడు అకస్మాత్తుగా మాత్రం తన అనుగ్రహించే అవకాశం ఉంటుంది. మరి ఆ రీతిగా మనం ఉండకుండా దేవుడి సన్నిధానంలో భయభక్తులతో జీవిస్తూ, ఆయన మహిమకరంగా జీవిస్తూ, ఆయన కనబరుచుకోవడంలో ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయగాక. ఆమేన్.